ఎలా మాట్లాడతాడు? రైట్, దేవుడు మాట్లాడతాడమ్మా. ప్రతి సందర్భంలో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ప్రతి కాలంలోనూ మాట్లాడతాడు. ఎందుకంటే ఈయన మాట్లాడే దేవుడు. మన దేవుడు మూగ దేవుడు కాదు, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈ పుస్తకం ఎందుకు ఇచ్చాడు? ఆయన మాటలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకం ఎవరు రాయించారు? అనంతమైన ఆత్మదేవుడు రాయించాడు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు. అర్థం కానప్పుడు మనం మళ్ళీ ఆయన మీదే ఆధారపడాలి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 16 వరకు రాయబడిన మాటలు ఏమిటంటే, ఆత్మ దేవుడు మనకు తెలియచెప్తే తప్ప దేవుని యొక్క లోతైనటువంటి సంగతులు మనకు తెలియవు. అయితే ఆత్మదేవుడు ఎప్పుడు కూడా గాలిలోంచి మాట్లాడ్డు. ఆత్మదేవుడు వాక్యానుసారంగా మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 16:13 ఏమన్నారంటే, ఆయన వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు తనంతట తానే ఏమీ బోధించడు. ఆయన తనంతట తాను బోధించడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు. ఆ విధంగా మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి ఆత్మదేవుడు తాను రాయించిన వాక్యానికి అతీతంగా, వేరుగా, విరుద్ధంగా మాట్లాడ్డు. కనుక దేవుడు ఆత్మరూపంలో మాట్లాడతాడు, వాక్యానుసారంగా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇది ఎప్పుడూ మాట్లాడతాడు. కానీ ఎవరికి వినపడుతుంది? వినపడడం అంటే ఈ చెవికి కాదు. మనోనేత్రాలు ఎలా ఉన్నాయో మనోశ్రవణాలు కూడా ఉంటాయి. మనస్సుకి వినే శక్తి ఉంటుంది, గ్రహించే శక్తి ఉంటుంది, చూసే శక్తి ఉంటుంది. ఆ మనోశ్రవణాలకు ఆయన మాటలు వినపడతాయి. ఎప్పుడు వినపడతాయి? నాతో మాట్లాడు ప్రభువా అని అన్నప్పుడు వినపడతాయి. ఆ సుముఖత, ఆ విధేయత, ఆ వినమ్రత మనకున్నప్పుడు మనకు వినపడుతుంది. సో కనుక దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు.